तेलंगाना में कांग्रेस हुकूमत की कारकर्दगी को सख्त तनकीद का निशाना बनाते हुए साबिक़ा वज़ीर व सूर्यापेट के एमएलए जगदीश रेड्डी ने कहा कि रियासत में रेवंत रेड्डी की ज़ेर-क़यादत कांग्रेस हुकूमत तमाम शोबों में बुरी तरह नाकाम हो चुकी है। उन्होंने कहा कि करप्शन के मामले में ये हुकूमत गैर मामूली तरक्की कर रही है। हर महकमे में कमीशन ही इनका असल एजेंडा बन चुका है। वज़रा का मकसद सिर्फ दौलत जमा करना और वज़ीर आला की कुर्सी के लिए दौड़ लगाना रह गया है। तरक्याती कामों को नज़रअंदाज करते हुए लूट खसोट में एक दूसरे से सबकत ले जाने की कोशिश की जा रही है। जगदीश रेड्डी ने इल्ज़ाम लगाया कि जो लोग सवाल उठा रहे हैं कि इनको नोटिस देकर डराया धमकाया जा रहा है, ईडी में रेवंत रेड्डी का नाम मौजूद होने के बावजूद वो वज़ीर आज़म नरेंद्र मोदी से मुलाकात के लिए गए। इससे साफ जाहिर होता है कि तेलंगाना में बीजेपी और कांग्रेस के दरमियान खुफिया गठजोड़ है। रेवंत रेड्डी की छोटी और गैर संजीदा हरकतें रियासत की साख को नुकसान पहुंचा रही है। వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్లే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కర్లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్. మొన్న వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీకి కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఎవడొచ్చిండు దాన్ని ఇరికివద్దు అని చెప్పి. మనకు వైపు అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. ఏ సౌను నేనే చెప్పినా నేనే ఇప్పించినా అని చెప్పాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన, అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి వచ్చాడు. కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఖండాంతరాల్లో కూడా పిలుస్తున్నారు. వారి విజన్, వారి యొక్క అభివృద్ధి నమూనా అది మాకందరికీ అవసరం అని చెప్పి ఒకవైపు లండన్లో, ఇంకొక వైపు తెలంగాణ స్వతంత్ర ఉత్సవాల్ని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అమెరికాలో నిర్వహిస్తూ అక్కడున్న తెలంగాణ పౌరులు మన వాళ్ళు అక్కడికి ఆహ్వానిస్తే అక్కడికి కూడా వెళ్తున్నాడు. వాస్తవానికి ఈ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో మీడియా పరంగానే ప్రకటించడం అందరికీ కూడా తెలుసు. కానీ వాటికి పోకుండా ఆపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా. ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి